सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। बोल बंगारमयी सम्म तल्ली माता की जय। वाराही परांबिका माता की जय। श्री 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 बंगारमयी सम्म देवालयము కోటకల్లి లాల్బార్ పార్కులో అమ్మవారు కొన్ని వేల సంవత్సరాల నుంచి అతి పవిత్రమైనటువంటి శక్తి స్వరూపిణిగా అతి శక్తివంతమైనటువంటి పురాణ స్వరూపిణిగా వెలిసినటువంటి బంగారమైసమ్మ దేవాలయంలో గత సంవత్సరము ఈ సంవత్సరం రెండవ వార్షికోత్సవంగా వారాహీదేవి పరాంబిక నవరాత్రోత్సవాన్ని విజయవంతంగా భక్తుల ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాల్ని ఈరోజుగా మూడో రోజుగా యజ్ఞ యాగాదులతో జపతప మంత్రములతో అమ్మవారి ఉపాసనటువంటి గురువులతో ఇటు కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా ఇటు కార్యక్రమానికి చింతకాయల రాజేందర్ గారు ప్రతి సంవత్సరము ముందుగా వచ్చి అటు కార్యక్రమాన్ని యథాశక్తిగా నిర్వహిస్తూ భక్తులతో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించాలని చెప్పేసి విశేషంగా కమిటీ వారి తరపున ఆలయ భక్తులు సేవకులు మన గురువులైనటువంటి పెద్దల తరపున ఇటు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో అభిషేకార్చనలతో యజ్ఞయాగాలతో నిర్వహిస్తున్నాం. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన దాతలకు భక్తులకు భక్త మహాశయులకు బంగారమైసమ్మ సహిత ఓంకారేశ్వర స్వామి వారాహి పరాంబికాదేవి పరిపూర్ణ అనుగ్రహం సదా ఉండాలని తెలియజేసుకుంటూ జై వారాహి జై జై వారాహి. ఏ దామన్న మైసమ్మ తల్లి దేవతాభ్యో నమో నమః. శ్రీ వారాహి దేవి నమో నమః. అసలు వారాహి దేవి అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే విపరీతమైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. వారాహి దేవి శక్తి అని చెప్పేసి ఒకరు, వరాహ స్వామి యొక్క శక్తి అని చెప్పేసి ఇంకొకరు. ఒకవేళ మనం స్కాంద పురాణం బట్టి చూస్తే అమ్మవారు శ్రీ వారాహిదేవి స్వామివారి యొక్క ధర్మపత్ని అని చెప్పేసి కొందరు అంటూ ఉన్నారు. మరికొందరేమో శ్రీ వారాహి స్వామి యొక్క తల్లి గారు అని చెప్పేసి అంటున్నారు. ఇలా మరి ఇంకొందరేమో ఆ యొక్క వారాహి మాత అంటే సాక్షాత్ శ్రీ లలితాదేవి యొక్క దండనాయిక అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఎన్నో మాటలు వినిపిస్తుండగా నేను సిద్ధేశ్వర ఆశ్రమం వద్ద విశాఖపట్నంలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని కలవడం జరిగింది. అక్కడ స్వామివారి చెప్పారు, వారాహిదేవి అంటే ఈ యొక్క భూమిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం అని చెప్పేసి చెప్పారు. ఈ యొక్క వారాహిదేవి ముఖ్యంగా ఏమిటంటే శత్రువులు అంటే కనిపించేటువంటి శత్రువులే కాకుండా మనలో అంతర్గతంగా ఉన్న శత్రువులు, మన యొక్క క్రోధం కానీ మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క కర్మలను కానీ కూడా అమ్మవారు దాన్ని నశింపజేస్తుంది.
ముఖ్యంగా శత్రు సంహారం అంటే దీనికోసం అనుకోవాలి, కానీ బయట వాళ్ళ యొక్క శత్రువులు అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే అమ్మ అనేది అందరికీ ఒకేలాగా చూస్తూ ఉంటుంది. శత్రు సంహారం కాకుండా అమ్మవారిని చూస్తే వారాహి అంటారు, అంటే మనకి చక్కని వార్తలు అని చెప్తూ ఉంటుంది. ఈ వారాహి మాతలో స్వప్న వారాహి అని చెప్పేసి అంటూ ఉంటాము. అంటే అమ్మవారి యొక్క అధిష్టానం చేస్తూ ఉంటే అమ్మవారు మనకి కలలో దర్శనం ఇస్తూ ఉంటుంది. మరి కిరాత వారాహి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ యొక్క కిరాత వారాహిని శత్రునాశనం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క అంతర్గత శత్రువులను నాశనం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఇందులో వార్తాలి అని చెప్పేసి ఇంకొక దేవత ఉన్నది. ఆ యొక్క దేవత యొక్క ఉపాసన చేస్తూ ఉంటే ఆ యొక్క అమ్మవారు మన యొక్క కళలో కనిపించి మనకు ఎవరైనా సరే ఇబ్బంది పెడుతూ ఉంటే వారి యొక్క కళలో కనిపించి వారికి ఇష్టమైనటువంటి రూపాన్ని ధరించి ఆ యొక్క దేవత రూపంలో వచ్చి అమ్మవారు చెప్తూ ఉంటుంది. ఇందులో మనం బుద్ధ ఆచారం ప్రకారం పట్టుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు వజ్రవారాహి అని చెప్పేసి పూజిస్తూ ఉంటారు. ఈ యొక్క వజ్రవారాహి యొక్క అవతారం చాలా విచిత్రంగా ఉంటూ ఉంటుంది. అమ్మవారు సింధూర వర్ణంలో ఉంటుంది మరియు 4 చేతులు ధరించి ఉంటుంది. ఈ యొక్క వారాహి దేవినే మనము దశమహావిద్యలో పట్టుకుంటే శ్రీ చిన్నమస్తాదేవిగా మనం పూజిస్తూ ఉంటాం. ఈ యొక్క వారాహి దేవిని ఉచ్చారణ ప్రక్రియకు ఉపయోగిస్తూ ఉంటాము. ఇందులో ధూమ్ర వారాహి అని చెప్పేసి ఇంకొక అమ్మవారు ఉన్నారు. ఆ యొక్క అమ్మవారు కూడా సమస్తమైనటువంటి ఈ యొక్క ధూమ్ర రూపంలో ఉంటూ ఉంటుంది. అమ్మవారు ఏం చేస్తుందంటే శత్రుమర్దనం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క శత్రుమర్దనం అనేది అంతర్గతంగా బహిర్గతంగా ఉంటుంది. మరి ఇక్కడ చూస్తున్నటువంటి అమ్మవారిని చూస్తే అష్టభుజ వారాహిని పెట్టాము. అంటే అమ్మవారిని ఒక శాంతి స్వరూపంగా, ఒక మాతృ స్వరూపంగా, ఒక పూర్ణ స్వరూపంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క అమ్మవారి యంత్రము పంచమావరణం అనేది ఉంటుంది. అమ్మవారికి 5 ఆవరణల్లో కూర్చొని ఉంటుంది. అమ్మవారిని ఇక్కడ చూస్తే సింహవాహిని కాకుండా పుష్పంలో కూర్చోబెట్టాము. అమ్మవారి వాహనాలు ఏమిటి అంటే సింహము, పాము, మరి దున్నపోతు అని చెప్పేసి మన యొక్క శాస్త్రాలు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అమ్మవారిని ఏంటంటే ఒక మాతృస్వరూపంగా, ఒక లక్ష్మీ స్వరూపంగా పెట్టడం జరిగింది. అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ స్తోత్రం కానీ చదువుతూ ఉంటే సమస్త దుఃఖాలు కష్టాలు తొలగమే కాకుండా మనకు ఎటువంటి కళలో కనిపించినటువంటి భయాలు తొలగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా మనకి ఎంతో అమ్మ మేలు చేస్తూ ఉంటుంది, భూమిలో అభివృద్ధి చేస్తూ ఉంటుంది. మనకి అంతర్గతం బహిర్గతం ఎవరైనా సరే ఇబ్బందులు పెడుతూ ఉంటే అమ్మ అదిని పనిపడుతూ ఉంటుంది. మరి అమ్మ యొక్క అనుగ్రహం రావాలని చెప్పేసి అందరూ కోరుకోండి. ఓం శ్రీ వారాహి దేవి నమో నమః. వారాహి పరాంబికా మాతాకి జై. ఇక్కడ అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా ఈ నవరాత్రులు జరుగుతున్నాయి. ఇది నాకు మొదటిసారి. కాకపోతే ఈ 3 రోజుల నుంచి నాకు ఎంత బలము అని అనిపిస్తుందంటే, ఇక్కడ రజనీష్ మా తమ్ముడు ఇక్కడ పంతులు చేస్తున్నారు పురోహితంగా, ఆయన ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ ప్రతి యజ్ఞము, అభిషేకాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇలాగే అమ్మవారి దయతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మనకు తెలిసిన నవరాత్రుల్లో దుర్గా నవరాత్రి ఒకటే అంటే అందరికీ తెలిసి ఉంటుంది, జనరల్గా అందరూ పాటించేది. కాకపోతే 5 నవరాత్రులు ఉంటాయి, అందులో వారాహి నవరాత్రి అనేది ఒకటి. సో వారాహి మాత కొందరికి తెలిసినంత మాత్రం, కొందరు ఏమనుకుంటారు చాలా పవర్ఫుల్ అని, కొందరికి తెలిసి చాలా సెన్సిటివ్ అని అనుకుంటారు. సో మొత్తం మీద చెప్పాలి అంటే వారాహి మాత మనకున్న కోరికలు కానీ లేదా మనకున్న ప్రాబ్లమ్స్ కానీ సులువుగా సాల్వ్ చేసే అమ్మవారు. సో అమ్మవారిని ఇప్పుడు ఈ 9 రోజులు చాలా నియమ నిష్ఠాలతో పాటిస్తే కనుక, లేదా అమ్మవారికి ఉపవాసం లేదా ధ్యానం, అమ్మవారి స్మరణ, మనకి ఏది తోస్తే అది, అమ్మవారి మీద భక్తి, తిని కూడా తినక కూడా, అంటే కంపల్సరీ కొందరు ఉంటారు తిని పాటించాలి అని, అలా అంటే మనం శక్తిని వదిలి మాత్రం ఎలాంటి పూజలు చేయాలని నియమాలు ఏం లేవు. మన శక్తానుసారం అమ్మవారిని మన భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే ఖచ్చితంగా అమ్మవారు ఏదో రూపంలో మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో మనకు తెలిసి పెద్దవాళ్ళు మాత్రమే దీన్ని పాటిస్తారు, అంటే ఒక వయసుకి తగ్గవాళ్ళు లేకపోతే ఒక వయసుకు మించిన వాళ్ళు అని అనుకుంటారు. కానీ ఎలాంటి ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. దీన్ని అంటే ఈ వారాహి నవరాత్రులు కనుక భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. విద్యాపరంగా కానీ, ఇప్పుడు వాక్కు పరంగా కానీ, లేదా మనకి
ఇంకా కొన్ని ఉంటాయి, ఉద్యోగం కానీ వేరే వాళ్ళు మనకు ప్రాబ్లం చేస్తూ ఉంటారు, అలాంటివి అమ్మవారు నశింపజేస్తుంది. అందరికీ జై వారాహి. వారాహి వారాహి వార్దాలి వార్దాలి వరాహుకి వరాహుకి. నమస్తే. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్న న్యూస్ ఏంటి అంటే హీరో కానీ కొందరు సెలబ్రిటీస్ వారాహి దీక్ష తీసుకోవడము అలాంటివి జరుగుతుంది. కానీ ఇది ఓన్లీ ఇప్పుడు వచ్చిందో లేకపోతే లాస్ట్ ఇయర్ కొత్తగా వచ్చిన పూజలేం కావు. ఇవి చాలా తరతరాల తరబడి ఉంటుంది. కాకపోతే దీన్ని ముందుకు ఎవరు అంటే వీడియోస్లో కానీ ఫోటోగ్రఫీ లేదా ఇప్పుడు మనకు యూట్యూబ్ వస్తుంది, అందులో ఎక్కడ కూడా దీన్ని ప్రాముఖ్యంగా అంటే స్పెషల్గా ఎవ్వరు కూడా చెప్పలేదన్నమాట. కాకపోతే బయట చేస్తున్నారు కాబట్టి దాన్ని ఫాలో అయ్యి ఇప్పుడు క్రేజ్ పెరిగింది అని అనుకుంటున్నారు. కానీ చాలా చాలా పురాణ కాలం నుండి వస్తున్న నవరాత్రి, 5 నవరాత్రులలో వారాహి నవరాత్రి చాలా విశేషమైనది. ఇప్పుడు దుర్గా నవరాత్రి ఎలా చేస్తారో వారాహి నవరాత్రి కూడా చాలా పురాతనం నుంచి వస్తుంది. అలానే శ్యామల నవరాత్రి అని ఇంకా అలా ఉంటాయన్నమాట. సో ఇది కొత్తగా వచ్చిందేం కాదు, బయట ట్రెండ్ ఉందని పట్టడం కాదు, బయట ట్రెండ్గా జరుగుతుందని అమ్మవారిని పూజించడమేం కాదు, చాలా పురాతనమైనది. సో ఇది మెయిన్ యూత్కి నేను చెప్పాలనుకుంటుంది విషయం, సమాచారం. జై మాతాడి. నా పేరు రవీనా, ఐఎమ్ ఫ్రమ్ కోటగల్.